ఆనందవల్లి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మవిదాప్నోతి పరం తథేషాభ్యుక్త్వా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమేభ్యోమన్యే సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి తస్మాత్ తస్మాదాత్మనః ఆకాశ సంభూతః. ఆకాశాత్ వాయుః వాయోరగ్నిః అగ్నిరాపః అద్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధేభ్యోऽన్నం అన్నాత్ పురుషः సమాజేన పురుషోన్నరసమయః తస్యేతమే భసినః అయం దక్షిణః పక్షః అయముత్తరః పక్షః అయమాత్మా ఇదం పుచ్చం ప్రతిష్ఠ తదప్యేష శ్లోకో భవతి. అన్నాద్వై ప్రజాః ప్రజాయంతే యాః కాశ్చ పృథివీగశ్రితాః అథో అన్నేనైవ జీవంతే అథైనదపి యంత్యంతః అన్నగుం హి భూతానాం జయ. పుష్పమాలతో అలంకరిస్తారు మన పార్థసారథి గారు. వారు జాతీయ స్థాయి శ్రీ కళా వేదిక ప్రధాన కార్యదర్శి, అట్లాగే మన ఏలూరు జిల్లా కూడా ఆయన గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ఏలూరు జిల్లా శ్రీ కళా వేదిక అధ్యక్షులైనటువంటి శ్రీ వేదికకి సాధారణ ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర కార్యదర్శి డివి సత్యనారాయణ గారి వేదిక మీద సాధారణ ఆహ్వానిస్తున్నాం. తీర్థమంజ వైభవం పూర్వకాలంలో ప్రారంభమైనప్పటికీ కూడా శ్రీనాథ మహాకవి దీనికి ప్రాణం పోసినటువంటి వ్యక్తి. అట్లాంటి శ్రీనాథ మహాకవి చిత్రాన్ని సమయం లేకపోయినా అడిగిన వెంటనే చిత్రీకరించినటువంటి చిత్రకారుడు ఇక్కడ ఏలూరు కమిటీ సభ్యులు ఎంజే సుజయకృష్ణ గారు కూడా జ్యోతి ప్రతిఫలన కార్యక్రమంలో భాగస్వామ్యంలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం. నిలబడుతీరా ఇప్పుడు సద్గురువర్యులు కవిశ్రీ, సాహిత్య విశారద, వాస్తు జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యులు, గురుబ్రహ్మ అవార్డు గ్రహీత, సువర్ణ సింహతలాట సన్మాన గ్రహీత, తెలంగాణ రాష్ట్ర సువర్ణ నంది అవార్డు గ్రహీత శ్రీ పోసిన సత్యనారాయణార్యులు నిర్భయానంద గురూజీ వారిని వేదికను అలంకరించవలసినదిగా కోరుతున్నాము. ఎంవిఆర్ చౌదరి గారు నెల్లూరు. చౌదరి గారు వచ్చారండి. రవి ప్రకాష్ ఏలూరు వారు వచ్చారండి. రవి ప్రకాష్ రమణండి. నాగేశ్వర శర్మ గారు మీరండి. వేణుగోపాల శర్మ గారు, శాంతలక్ష్మి గారు హైదరాబాద్.
రచనగా ముద్రితమైనటువంటి పద్యాలలో మొదటి పద్యం కానీ రెండో పద్యం కానీ మూడవ పద్యం కానీ ఏదో ఒక పద్యం మాత్రమే ఈనాటి ఈ యొక్క శ్రీ శ్రీ కళా వేదిక వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ శతాధిక పద్యకవుల సమ్మేళన కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి శ్రీ శ్రీ కళా వేదిక వారికి ముందుగా శిరస్సాష్టాంగ ప్రణామం చెల్లించుకుంటూ, అలాగే ఇంత కార్యక్రమం భుజం వేసుకొని మన అందరినీ ఒక వేదిక మీద కలిపినటువంటి కృషి చేసినటువంటి మన శ్రీహరికోటి గారికి సపరేట్ ప్రణామం చెల్లించుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథుల మహానుభులైనటువంటి కవిపూర్వ సార్వభౌములందరికీ కూడా పాదాభివందనాలు చెల్లించుకుంటూ, ముఖ్యంగా మన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రముఖులలో మన శ్రీరాధ కవి సార్వభౌముల వారి యొక్క 13వ వారసత్వంలో ప్రపవిత్రులైనటువంటి శ్రీ కావూరి శ్రీనివాస శర్మ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా మా యొక్క ప్రణామం చెల్లించుకుంటూ, ముందుగా ఈ కార్యక్రమంలో నాకే అవకాశం వచ్చినందుకు ఆ సర్వేశ్వరుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా పరిచయాన్ని మీ ముందు ఆలోచిస్తున్నాను. మాది గొల్లప్రోలు గ్రామం అండి, కాకినాడ జిల్లా. నా పేరు పూసన సత్యనారాయణార్యులు. నా తల్లి నా తండ్రి నన్నే లలితమ్మా, నా మీద దయచూపు నాగదేవి, నిగమాజ నిర్లేప నిలువేళ నేనుంటి, నీ చూపు నా మీద గిరువచేయు, నీ చిన్ని పాదాలు నీ దివ్య తేజాలు నయనాలు చూడంగా నలుగురింగి లయగాను హస్తద్వయమందు కొడుకు పూలిక్షు భారమనరి నిందువదరి, ధరను వెలసిన బలపోరు దానమందు, ధరణి వెలసిన బలపోరు గ్రామమందు, సురలు కొలచెడు శివగామి సూత్రగారి, పద్య కవులను ఒక చోట పాడలేరా, పద్య కవులను ఒక చోట పాడలేరా, నిర్భయానంద కవినల్లో నిర్వహించు. జై మాతా సరస్వతీ దేవికి జై. నా తల్లి నన్నేరు లలితమ్మ అంటూ ప్రారంభంలోనే మాతృమూర్తిని సూచిస్తున్నటువంటి పద్యాన్ని ఆలపించడం వేదిక ఈ కవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గురుభక్తిని సూచిస్తున్నా. నమ్మిన వారికి నయముగా బోధను చల్పెడి చల్లని సద్గురు చక్కగాను, వారికి కరుణలుగా శ్రీ సంపద ఇచ్చెడి సామితాను. శివుని రూప
రూపము తానుగా శీఘ్రమయ్యు జనమలేఖను చేయుగ జంగమయ్యు పరమ పావన శ్రీ గురు ప్రబలమిల్ల తెలుసుకున్నను చాలు తెలివినుంది. అందరికీ నమస్కారాలు. వెలుగొచ్చుగా తూర్పాలో గ్రామపల్లి. నేను స్వరమాధురి గ్రూపు భక్తి గ్రూపు చైర్మన్గా ఉంటున్నాను. సంతోషం అండి. చౌదరి గారు గురుభక్తిని గురించి చక్కగా మీ శేష భజనలో స్థుతించారు. వేదిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మన కవులకి కవితలకి చేసే ఆలోచన ఏంటంటే ఒక పద్యం రాగాలాపన దయచేసి ఎక్కువ పెట్టదు. తర్వాత వ్యక్తిగత పరిచయాలు ఏమీ లేవు కదా, కాలాన్ని చక్కగా పద్యానికి సద్వినియోగం చేస్తుంటే, ఎందుకంటే అందరికీ కూడా సమానంగా ఈ కాల విభజన అనేది జరగాలి కాబట్టి దయచేసి వేదికకి కవులందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. రవి ప్రకాష్ గారు వచ్చారండి. మరి పేరు రాశాను కదా, నాగేశ్వర శర్మ గారు రమ్మనండి సార్. మహేష్ బాబు గారు, ఒకటే చేసబడి సభకు నమస్కారం. నల్లావతార మహేష్ బాబు నిజామాబాద్. అమర భాషకు అఖిల మిత్రులు వేద వేదాంగాల వాట ప్రసంగాల రాటువేనయట్టి రమ్య భాష పాణీయము వంటి భాషాలు శాసనంబును ప్రసాదించిన పుణ్య భాష శాకుంతలము వంటి సరసమౌనవ దృశ్య కావ్యాల నిలయము దివ్య భాష విశ్వ సాహిత్యందు విలసిల్లు వాన్మయం సృజించినట్టి విశిష్ట భాష కాళిదాస మాగాతుల కల్పనము భాస భవభూతి భారతి భావమహిమా దిగ్దిగంతాల రసమయ దీర్ఘి నిలుపు అమర భాష కర్పించెదం అఖిలములు. పరమ పావన రూప పద్మనాభుడనీకు పదివేల పడగలే భాకు నీకు కలియుగమున నీకు కలతేర్చు దేవరా కర్మలన్నీయు బాపి కరుణ చూపు భక్తి భావముతోడ ప్రార్థించెదము నిన్ను కాలదీపరావ కలియుగేశ. మనసు నిండుగా నిలిపాము మమతూడి మమ్ముగా వనవేడాము మాన్య చరిత ధర్మ మార్గమందు నిలిచి నిర్మలముగా శరణు గోరుతు నిలిచాము సత్యరూపా. ధన్యవాదాలు. రావు గారు వెంకటేశ్వర స్వామి మీద శేషపద్యాన్ని ఆలోచించారు. ధన్యవాదాలండి. రవి ప్రకాష్ గారు వచ్చారా? రవి ప్రకాష్. నాగేశ్వర శర్మ గారు. రమ్యమైన సాయి మందిరమును చక్కగా కంటిని
పాపము పాపు శుభ సదనమును భక్తి పరవశత పరదేయు మహిత మార్గమునే కంటి మనసు మురియుది వసారము తెలుపు శివతత్వమును కంటి ఉజ్వలమైనట్టి ఉనికి కంటి సాయి రాముడనుచు సాయి విష్ణుడనుచు సాయినాథుడనుచు సతము పలికి సాయి సాయి అనుచు సాయి నామము నిత్య జపము చేసి కంటి సాయి రూపు శ్రీ కళావేదిక తరఫున పద్య కవులకి ఇలా సన్మాన కార్యక్రమం ఏర్పడుతున్న సభలో వేదికపై ఆశీనులైనటువంటి కవి మిత్రులు, సభలో ఉన్నటువంటి పెద్దలు, పండితులు, కవి మిత్రులు అందరికీ కూడా పేరు పేరున కూడా నమస్కారాలు. నా పేరు సత్యనారాయణ బలిశెట్టి. నేను పరమాత్మ వైశిష్ట్యము అనేటువంటి శీర్షిక మీద 3 సీసాలు రాశాను. ఇందులో ఒక సీసం చదవడానికి పర్మిషన్ ఉంది కనుక అది దాన్ని పఠిస్తున్నాను. మాహాత్మ్యము వృత్తి మహితములను సంపద వైరాగ్య జ్ఞానములను పూరిషడైశ్వర్యములు భగసత్తముడతములై చెల్లునవయందు షట్క సంపదలతో కరితూగుతున్న కడే ఎనబడు భగవంతుడగిల జగతి అన్ని సంపదలకు అధిపతి అయింది కరుణతోడ జనుల కాసులుడి నగనియందు నుండే అవని ఆకాశము అపర జగతియంత ఆమోదించే జీవుల నల్పాగ్న చేయుడు పరమా అమృత తత్వసేతు వగులుండు. సత్యనారాయణ గారు చక్కటి ఆలోచన చేశారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రవిప్రకాష్ గారు వచ్చారు, నాగేశ్వర సార్ గారు సుబ్బారావు గారు, కెన్నెట్ సుబ్బారావు. దయచేసి మన వ్యక్తిగత పరిచయాలు, ఉపోద్ఘాతాలు వద్దండి. డైరెక్ట్గా మీ శేషపంచన ఆలాపన జరగండి. అక్షం ఇచ్చారు. ప్రియమైన సాహితీ బంధువులందరికీ సహృదయ నమస్కారం. నా పేరు కెన్నెట్ సుబ్బారావు. నేను పఠించబోయేది సింహాచలేశ్వరి గిరి ప్రదక్షిణ. అడివి వరముండి హనుమంతవాక సాగర దరి చేరగ గరిమనించి స్నానమారించి తగు నిష్ఠతో మునిగి ఇసుక తోట విడిచి ఎన్ని మలుపులున్న రహదారులన్నిటిని నడచి ధాటిగా సూటిగా దాటి వడిగా హద్దుల అధిగమించి ఆయాస పడకుండా గిరి నవలీలగా తిరిగి మొక్క ముదిగలైన ముదమున పాల్గొన్న పలు విధాన ప్రగతి పదము కోరి వెళ్ళి విరియ కూర్మి వీరు కూర్చు జగతి పులకరించునట్ల పుడమి పొంద. రవిచంద్ర గారు వారి శేషపద్యంలో సింహాచలాన్ని సుబ్బారావు
సినిమా కళాన్ని మన కళ ముందు ప్రదర్శన చేశారు. ధన్యవాదాలు సార్. రవిచంద్ర గారు, రవిప్రకాష్ గారు వచ్చారు, నాగేశ్వర సార్ గారు, రవిచంద్ర గారు. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు మల్లిపూడి రవిచంద్ర, పశ్చిమ గోదావరి జిల్లా, నాకు హైదరాబాద్. నా అంశం 3 సీసాలలో స్వర్గం, అందులో ఒక సీసం. నల్లరే గడిలోన తెల్ల కొంగలు వాలి ఎల్లు పూల శోభవిలియా. నల్లరే గడిలోన తెల్ల కొంగలు వాలి ఎల్లు పూల శోభవిలియా. తుంగగడ్డిన తేలి తూనీగ శకటముల్, తుంగగడ్డిన తేలి తూనీగ శకటముల్, మరి మరి గాలిలో మదిని త్రిప్ప, చెలిగాని రాకతో చెరువులో పద్మముల్, నవ్వుచున్ వికసించి నాట్యమాడ, పడుచుదనము హెచ్చి పంట చేలన్నీయు, పసిడి కాంకలరించి పలుకరించ, చేలగట్టున నేసిన సాలెగోళ్ళు జుట్టుగా విరపూసుకున్నట్టి ఈత కొమ్మలకు పూసిన గిజిగాడు కూళ్ళు, సంతసము కూర్చ మాకే స్వర్గమింకా, సంతసము కూర్చ మాకే స్వర్గమింకా. ఓకే, రెండు కూడా పాడేసిన వాళ్ళు. రవిచంద్ర గారు ఇచ్చారు. ఇందులో మహిళా మహత్వ గురించి చెప్పడానికి నాకైతే మాటలు రావట్లేదు. ధన్యవాదాలండి. డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి సాహిత్యంలో జరుగుతున్నటువంటి ఈ సీస పద్య కవుల సమ్మేళనంలో ఫస్ట్ అవృతంలో మనం నిర్వహించుకుంటున్నామండి. మనకు ఏలూరులో ఇలాంటి అసాధ్యమైన ప్రోగ్రాం జరగడం చాలా సంతోషకరం. ఈ ప్రోగ్రాం నిర్వాహకులు శ్రీహరికోట గారికి, అలాగే సిసి కళావేదిక జాతీయ కమిటీ సభ్యులకి, కత్తిమండ ప్రతాప్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సిసి కళావేదికలో ఎక్కడ ప్రోగ్రాం జరిగినప్పటికీ కూడా ఒక ఆపద్ బాంధవులాగా అందరి యొక్క మన్ననలు పొందుతూ సిసి కళావేదికలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తూ పూర్వ విద్యాశాఖ అధికారిగా సేవలు అందించినటువంటి డాక్టర్ టి పార్థసారథి గారు ఈ యొక్క మొదటి ఆవృతంలో వారి యొక్క కవితాగానాన్ని పద్యగానాన్ని వినిపిస్తారండి. డాక్టర్ టి పార్థసారథి గారు. నేను తరుణి అనే అంశాన్ని తీసుకొని చేసి పద్యాలు రాశాను. అయితే నా గాత్రం వినసొంపుగా ఉన్నది కాబట్టి నా ప్రియ శిష్యుడిని నా తరఫున ఆ పద్యం ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. రాహుల్. అందరికీ నమస్కారం. శీర్షిక తరువు. తరువులే మూలము ధరణి మనుగడకు పచ్చదనంబుగా పలకరింప, ఆకాశము మురిసి అవనిపై అడుగిడ చినుకులై వర్షించు సేద తీర్చ, హరితహారంబుల అవని గంధించగా తరువులే హేతు దాత్రియందు, సకల జీవులు నేర్వ సౌఖ్యం విద్యలు తరువులే నిత్యము గురువులగును, అవసరాలనన్ని అమ్మయై తీర్చును, ప్రాణ భిక్ష పెట్టు ప్రజలకెల్లా, అఖిల లోకమునకు ఆధారము తరువు, తరువు ఇతరు గొప్ప దానశీలి. ధన్యవాదాలు. నా తరఫున ఆలోచించినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ రాహుల్.
మరొకసారి సభా సదస్సుకి నమస్కారం. నా శీర్షిక తెలుగు జాతి కీర్తి వైభవం. వేలాడైన విలువ కలిగిన భాష, మల్లె పరిమళాల మధుర భాష, జగతి నందే గొప్ప చరిత్ర కలిగిన భాష, తీయనైనట్టు తెలుగు భాష, నలు దిశలా చందాంధ్రజాతియు కీర్తి, వేమన గురజాడ విశ్వనాథ, కందుకూరి గిడుగు కవితా శరదులను తీర్చిదిద్దెనుల తెలుగు భాష. కృష్ణదేవరాయ కీర్తించే తెలుగును, తెలుగు భాష కీర్తి చేజరిల్లా, తెలుగు మధురమనియు దేశ భాషలందు దేవరాయ నోట తెలుగు వెలిగే. ధన్యవాదాలు. ఓకే 1 2 3. పోసిన సత్యనారాయణ ఆచార్యులు. गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जना शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम्